భారత కమ్యూనిస్టు శత జయంతి ఉత్సవాలను హన్మకొండలో ఘనంగా నిర్వహించారు. సుమారు 500 మందితో 1000 స్తంభాల దేవాలయం నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఐ నాయకులు పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిశ్రమలు, బ్యాంకులు ప్రభుత్వ రంగంలోనే ఉండి పేదవాడికి న్యాయం జరగాలని భారత కమ్యూనిస్టు పార్టీ అండగా ఉందన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంగా శత జయంతి ఉత్సవాలను భారతదేశ వ్యాప్తంగా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ దేశం లోపల సమసమాజం రావాలని చెప్పి, పేదవాడి రాజ్యం రావాలని చెప్పి, దున్నేవాడికే భూమి కావాలని చెప్పి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 లోపల ఈ దేశంలో పుట్టింది. 100 సంవత్సరాలుగా ఈ దేశం లోపల అనేక ఉద్యమాలు చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. దున్నేవాడికే భూమి కావాలని చెప్పి, బ్యాంకులు ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పి, సంస్థలన్నీ కూడా, ఫ్యాక్టరీలన్నీ కూడా, పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పి, ఈ దేశంలో పుట్టినటువంటి విద్యార్థులకు, పిల్లలకు ఉచితంగా విద్య కావాలని చెప్పి, ఈ దేశంలో పుట్టినటువంటి యువకులకు ఉద్యోగాలు రావాలని చెప్పి అనేక సమస్యల మీద పోరాటం చేసి ప్రజల హక్కులను సాధించి పెట్టినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ 100 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ఈరోజు ఉన్నటువంటి పాలకులు కేవలం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఈరోజు మరి పనిచేస్తూ ఉన్నారు. మరి పరిశ్రమలను ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. గుత్తాధిపత్యం ఏదైతే పెట్టుబడిదారు వర్గాలు ఉన్నారో వాళ్ళ కోసం ఈరోజు మరి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు తప్ప పేదవాడి రాజ్యం నేటికి కూడా రాలేదు. అందువల్ల ఈ దేశం లోపల సమసమాజం వచ్చేంత వరకు, పేదవాడి రాజ్యం వచ్చేంత వరకు, ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ మరిన్ని ఉద్యమాలు, ఈ 100 సంవత్సరాల పోరాట స్ఫూర్తితో ఈ దేశంలో మరిన్ని ఉద్యమాలు చేసి ప్రజలకు అనుకూలంగా, ప్రజల హక్కుల సాధన కోసం మరిన్ని ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా